హాయ్ అందరికీ కూడా 2026 సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి వేళ ఒక 4 మాటలండి మీతో. మన శరీరంలో హైపర్ టెన్షన్ కావచ్చు, లేదా యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లేదా మతిమరుపు కావచ్చు, ఆసక్తి లేకపోవడం కావచ్చు. ఇలాంటి వాటికన్నిటికీ కూడా మనం బేసికల్గా పోషకాహార లోపంలో ప్రోటీన్ లోపమని, లేదు అంటే మన శరీరంలో అగ్ని, వాయు, నీటి ధాతువుల యొక్క క్లారిటీ లేకపోవడం అని, లేదు అంటే మన దగ్గర వాయువులు 5 రకాలు: ధ్యాన, ఉద్యాన, సమాన. ఈ ఈ వాయువులలో సరైన నిష్పత్తిలో లేకపోవడం కావచ్చు అని మనం చెప్పుకున్నాం కూడా. కానీ వీటన్నింటికి కంటే కూడా మన శరీరము అనే ఒక అత్యద్భుత యంత్రము 206 ఎముకలతోనూ, 650 కండరాలతోనూ, 72,000 నాడులతోనూ ఏర్పడినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి యంత్రం. ఈ యంత్రంలో మెదడులో మనకు 2 నాడులు ఉంటాయి: సూర్యనాడి, చంద్రనాడి. అందరూ కూడా ఈ సూర్యభేది, చంద్రభేది అనే యోగ ప్రక్రియలు చెప్తుంటారు, కానీ నేను వాటి గురించి చెప్పదలుచుకోలేదు. సింపుల్గా నాడి అంటే చూడండి, మన శరీరంలో ఏర్పడే ఎలక్ట్రానిక్ అండ్ లేదా కెమికల్ రియాక్షన్స్ని లేదా చర్యలను ఒక అంగం నుంచి ఇంకొక అంగానికి సమాచారాన్ని నీటిగా యాక్టివేట్ చేయడానికి ఉపయోగించబడే ఒక వాహకమే నాడి. మరి ఇలాంటి నాడి మన శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి అని వేద సంహితలు చెబుతూ, అవి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత యాక్టివేట్గా ఉంటాయి. అంటే సూర్యనాడి అనేది మెదడులో ఎడమ భాగాన ఉంటూ కుడివైపున ఉన్నటువంటి మొత్తం వ్యవస్థనంతటిని కూడా కంట్రోల్ చేస్తుంది. దానిని మనం సూర్యనాడి అంటాం. పింగళ నాడి అని కూడా చెప్పుకోవచ్చు. మరి దీని చంద్రనాడి వచ్చేసి శరీరంలో పూర్తిగా మెదడు కుడి భాగంలో ఉంటూ ఎడమ వైపున ఉన్నటువంటి వ్యవస్థనంతటిని కూడా కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్లీ వీటన్నిటికీ కూడా దీనిని పిడానాడి అంటాం. ఆధ్యాత్మికతకు ఈ 2 నాడులు కూడా ఫుల్లీ యాక్టివేట్ అవుతే ఆధ్యాత్మికతలో వాళ్ళు క్లైమాక్స్కి వస్తారు అని ఒక సిద్ధాంతం కూడా ఉంది. మన వాళ్ళందరూ కూడా ఈ దీంట్లో సూర్యనాడి అనేది ఒక ఎనర్జెటిక్కి, ఒక ఉత్తేజితానికి, ఒక ఆవేశానికి ఇది ఒక సంకేతంగా భావిస్తే, చంద్రనాడులన్నీ కూడా శాంతికి, ప్రశాంతతకు, తెలివితేటలకు, వీటికి కొలమానంగా భావిస్తారు. యాక్చువల్లీ నేను చెప్పడం ఏంటంటే, మనలో ఇవి ఎక్కడ ఏ యాంగ్జైటీ కలుగుతూ ఉంది, ఒక రకమైనటువంటి డిప్రెషన్ వస్తూ ఉంది అంటే, నా ఉద్దేశం ప్రకారము ఆ నాడి యొక్క ఫంక్షన్ సరిగా లేకపోవడం వలన, ఆ నాడిలో డిఫ్లెక్షన్స్ రావడం వలన మనకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయనేది నా భావన. నేను మీకేం చెప్పదలిచానంటే, సో మనకు ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి, ఆది భగవానుడు సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి వస్తుంది. మనము ఈ ఇద్దరిని సరిగా చూసుకోకపోవడం వలన, వీరి నుండి శక్తిని మన శరీరం గ్రహించకపోవడం వలన ఇలాంటి డిసార్డర్స్ వస్తున్నాయి అనేది నా భావన. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ప్రాతకాలం ఎందుకు చెప్తున్నానంటే, దీనికి సైంటిఫిక్గా కూడా మనం ఆలోచిస్తే, ప్రాతకాల సమయంలో మన 4:30లో చంద్రకాంతి లభిస్తుంది, సూర్యకాంతి లభిస్తుంది. సో సూర్యుడు కూడా అప్పుడు వస్తూ ఉంటాడు, పరారుణ శక్తి అనేది ఇక్కడి నుంచి వస్తూ ఉంటాడు. సో 2 శక్తులు శరీరం అనేది అబ్సార్బ్ చేసుకుంటుంది. కాబట్టి అది మనము బ్రహ్మముహూర్తం అని చెప్పుకుంటాం. ఇక బుద్ధులు చూడండి, శరీరం మొత్తం తల అంతా కూడా చాలా నున్నగా పెట్టుకుంటారు. సో దానివల్ల కూడా అక్కడ వాళ్ళు ఎనర్జీ అనేది తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనేది ఒక భావన. మీరు చంద్రకాంతి కూడా చాలా పవర్ఫుల్. అంటే చంద్రనాడి అనేది చంద్రకాంతి వలన ఉత్తేజితం అవుతుంది, సూర్యనాడి అనేది సూర్యకాంతి వలన ఉత్తేజితం అవుతుంది అనేది నా భావన. సో పూర్వకాలంలో మన వాళ్ళు పౌర్ణమిలో, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి లేదా మార్గశిర పౌర్ణమిలో మన వారు బాగా బయటి ప్రదేశాల్లో చాలాసేపు ఎక్కువగా యాక్టివేట్ అవుతూ మనం శరీరం అంతా చెమట రూపంలో బయటికి వెళ్ళేటట్టుగా, కార్తీక పౌర్ణమిలో ఆటలు కూడా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో చేయించాము. దాదాపు 150 మెంబర్స్ అట్లా పైన. అక్కడ మనం యాక్టివేట్ అయిపోయి ఆటలు ఆడినప్పుడు శరీరం అంతా కూడా
ఆ కాంతి అనేది అబ్సార్బ్ కావడం వలన మనలో ఒక రకమైనటువంటి శక్తి అనేది ఉత్తేజితం అవుతుంది. మనకి డిజార్డర్స్ తగ్గుతాయి అనేది ఒక నమ్మకం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి డిజార్డర్స్ ఇంట్లో ఉండకుండా ఎక్కువసేపు ఖచ్చితంగా సూర్యకాంతిని, చంద్రకాంతిని మినిమం ప్రతిరోజు ఒక గంట చంద్రకాంతిని, సూర్యకాంతిని ఒక 3-4 అవర్స్ అయినా మీరు పొందాలని, మరి మరింత ఉత్తేజితంగా ఉండాలని. ఎందుకంటే చిన్నపిల్లల్ని కూడా మనం హాస్పిటల్స్లోనే పెడుతూ ఉంటాం, వారికి చంద్రకాంతిని లభించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మారాలి. మరి మారుతూ ఎక్కువ ఆక్సిజన్ గాఢత కలిగినటువంటి ప్రదేశాల్లో ఉంటూ మరి ఈ రెండింటినీ కూడా మనం ఆక్సిజన్ చంద్రకాంతిని, సూర్యకాంతిని మీరు ఎక్కువ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్. మీకు ఎలాంటి డిజార్డర్స్ కూడా ఎప్పుడూ రాకూడదు. 100 ఇయర్స్ వచ్చినా కూడా మీరు నవ యవ్వనంగానే హ్యాపీగా ఉండాలని, మరి మీ నాడీ వ్యవస్థ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయాలని సూక్ష్మ దృష్టితో మీ నాడులు పవర్ఫుల్గా ఉంటూ ఈ సూర్యనాడి, చంద్రనాడి, మెదడు రెండు కలిసినప్పుడే మనం కనుబొమ్మల మధ్య తీసుకుంటాం. ఆ విధంగా కలిసినప్పుడు ఆధ్యాత్మికంగా పవర్ఫుల్ అవుతాం. సో మీరు ప్రక్రియల ద్వారా డెవలప్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇది న్యాచురల్గా పల్లెల్లో ఉన్న వాళ్ళకు ఎటువంటి డిజార్డర్స్ ఉండవు మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు ఇవి రెండు శక్తులు, రెండు కాంతులు కూడా శక్తి మన ఎనర్జెటిక్ కూడా ఎనర్జీస్ పొందుతూ ఉంటారు కాబట్టి అనే ఉద్దేశం అలా ఉంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఇది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తప్పు కాదు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు మీ చంద్రకాంతి తీసుకునేటప్పుడు నన్ను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.